ఏదైతే కేసులు పెడుతున్నారో ఆ కేసులు తీసేయాలంటూ మేము ఉద్యమిస్తాము. ఏదైతే పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్తాం, లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్తాం. ఇది బొద్దింకలు చెప్తున్నారు. ఏం జరుగుతోంది? సుప్రీం కోర్టే ఆదేశాలు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? విద్యార్థుల మీద కేసులు పెట్టదు ఫ్రెష్‌గా. ఎక్కడ పెట్టలా. పెట్టిన కేసులు కూడా విత్‌డ్రా చేసేశారు. మరి ఏమున్నాయి కేసులు? ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న వాళ్ళ మీద కేసులున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీకి ఇది పెద్ద సమస్య. దానికి తోడు ఇప్పుడు కొత్త చిక్కులొస్తున్నాయి. సౌరవ్ దాసు తన మీదన రాసిన ఒక విలేకరి మీద కేసు పెడితే, ఇప్పుడు సౌరవ్ దాస్ మీద ఒక కేసు నడుస్తుంది. ఏదైతే సీజేపీ సౌరవ్ దాస్‌కి సంబంధించి ఏం పెట్టుకొచ్చాడు ఒకటి, తను తన ఫోన్ నెంబరు, తన ఇంటి అడ్రస్ చూపెట్టాడంటే ఒక యూట్యూబర్ మీద కేసు పెట్టాడు. దాని మీద స్టే ఇవ్వడానికి నిరాకరించినటువంటి కోర్టు సౌరవ్ దాస్ మీద ఉన్నటువంటి కేసుని విత్‌డ్రా చేయడానికి కూడా నిరాకరించింది. ఇది ఒకటైంది. అభిజిత్ దుప్కే మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఒకటి. అట్లాగే ఇప్పుడు వరుసగా వివిధ అంశాల్లో కేసులు నడుస్తాయి. నువ్వు ఆపుతానంటే ఆపడం కుదరదు. సుప్రీం కోర్టు అయినా ఒప్పుకోదు. ట్రెస్పాస్, నువ్వు ఒక స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఆ స్కూలు అధికారులు, విద్యాశాఖ అధికారులు, లేదంటే గనక ప్రభుత్వ అధికారులు వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు బయట కూర్చొని 100 ఉపన్యాసాలు, నీ టీవీలో కూర్చో, నీ ఇన్స్టాలో కూర్చో ఉపన్యాసాలు, నో ప్రాబ్లం. కానీ ఆ లోపలికి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోకుండా వెళ్తే కేసు పెట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అరెస్టులు చేసే అధికారం భవిష్యత్తులో ఉంటుంది. ఇవన్నిటి అడ్డుకోవడానికి ఎదురు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అభిజిత్ దుప్కే. సక్సెస్ అవుద్దో లేదో చూద్దాం.